అందరికీ నమస్కారం. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలను వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. మాస్టర్ సివివి అను మహాపురుషులు ఏర్పరచిన కొత్త యోగం అంటే భృక్తరహిత తారక రాజయోగంలో ప్రభాకరులు ప్రవేశించి తుది శ్వాస పర్యంతము గండు చీమ పట్టుకొన్నట్లు గట్టిగా పట్టుకొని అసిధారా వ్రతంగా యోగ సాధన చేసిన తపోమయులు. ఈ సంగతి లోకానికి అంతగా తెలియదు. శాస్త్రి గారికి గురువులపై మహావిశ్వాసం. వారి జీవనాడులలో సివివి చింతనమే ప్రవహించింది. ప్రార్థన వేళ తప్పిన దినం లేదు. నమ్మిన దాన్ని చిత్తశుద్ధితో ఆచరించిన కర్మయోగి ఆయన. చెప్పినది చేశారు, తాము ఆచరింపనిది చెప్పలేదు. సత్య గవేషణే వారి జీవన మంత్రం. అంతరుద్బోధం ప్రధానంగా, ప్రమాణంగా యోగాచరణంలో లోతులు అరసిన మహర్షి ఆయన. సర్వనిర్వాహకములు జరుగుచున్నది మాస్టర్ ప్రజ్ఞే అని పరిపూర్ణ విశ్వాసమే వారి ఊపిరి. సంవత్సరాలు గడిచే కొద్దీ యోగ చింతన ఆయనను ఆక్రమించేసింది. సాహిత్య కార్యకలాపాలు ఉప్పన చప్పనగా తోచాయి. ప్రపంచమంతా తల్లక్రిందులైనా సరే యోగ సాధనలో యోగ క్రియ జరుగుతూ దానివల్ల ఇతరులకు ఉపకారం జరుగుతూ నాకు సచ్చిదానందాదులు లభిస్తూ ఉండబట్టి నా ముక్కులో ఊపిరి ఆడుతూ ఉండేదాకా నేను ఈ మార్గాన్ని విడుచువాడను కాను. ఈ విషయం మార్గశిర శుద్ధానికి నేను మద్రాసు వచ్చినప్పుడు టిఎస్ రామానుజం ఎన్ఆర్బివి కుమారుడు వచ్చి ఉండగా స్పష్టం చేశాను. ఒకవేళ ఎన్ఆర్బివి శరీరం విడిచిన నేను ఈ నిశ్చయానికి కారణం నాలోని సివివి యాక్షనే ఉంచుకున్నాను కనుక చెలింపనని స్పష్టంగా చెప్పాను. ఆ నిశ్చయముననే నేను నిలిచి తీరుదునుగాక. ఇట్టి ధైర్యం సివివి నాకు అనుగ్రహించారు. వారి మీది ప్రేమ నౌక సహాయమునని ఆపసముద్రమును గడపగలనుగాక. ఇవి మాటలు కావు, శాస్త్రి గారి మహామంత్రాలు. యోగ సాధన విషయంలో ప్రభాకరులు ఎప్పుడూ పురాణ ప్రమాణాలను టంకించే వారు కాదు. సరికదా, నా అంతరుద్బోధం ఇది, ఇలా చేయండి అనేవారు సాధకులతో. ఆయన సిద్ధ ప్రసిద్ధులైన మహాభాగులు. ఈ యోగం లక్ష్యం వైయక్తిక మోక్షం కాదు, లోక కళ్యాణమే యోగగమ్యమని చెప్పేవారు. శరీరంలో ప్రజ్ఞ ప్రవహిస్తూ ఉండగానే యోగ వికాసం గుర్తింపగలగడం ఈ యోగ విశేషం. మనిషి అవసస్థితిలో సమాధిగతుడగుట కాదు. ఈ యోగ సాధకులలో కుండలిని ప్రచోదనము, సహస్రార విజృంభణము, నాడీమండలమంతటా ఒక శక్తిధార అప్రయత్నంగా ప్రవహించడం జరుగుతుంటాయి. గురువుల సంస్మరణతో సాధకులలో అపూర్వ శక్తి చాలనం జరగడం దీని విశిష్టత. ఎంటర్నిటీ యోగచరము అగమ్యం. త్రిశక్తులను అధిగమించి నడవాలని మాస్టర్ సివివి సంకల్పించి నూతన యోగాన్ని ప్రసాదించారు. ప్రభాకర శాస్త్రి గారికి ఈ యోగ వికాసం వల్ల కొన్ని అద్భుత శక్తులు సంక్రమించాయి. అవి నిస్వార్థ సేవకే వినియోగింపబడ్డాయి. పరమేశ్వర ప్రీత్యర్థం అను సంకల్పంతో వీరు ప్రతి కార్యాన్ని చేసేవారు. వారి యౌగిక శక్తులు ఒకటి, యోగ చికిత్స ద్వారా మానసిక శారీరక రుగ్మతలను మాన్పుట. దీనినే వారు ట్రీట్మెంట్ అనేవారు. ఈ యోగ శక్తి మూలమున తేలుకాటు, వడలు కాల్పు, టైఫాయిడ్, పరిణామశూల పైత్యకోశంలో రాళ్ళు, నంజు, జవదరము, క్షయమున్నగు వ్యాధులు తొలగించేవారు. వారి దగ్గరకు ఓసారి సాహరిగా యోగ చికిత్సకై వచ్చే వాళ్లలో రిక్షా లాగేవారు
కసువు ఊడ్చేవారు, ఆఫీసర్లు, టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సనాతనులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు ఇలా బహుగోత్రాల వారు వచ్చి రోగ విముక్తులై ఆనందంతో తమ తమ ఇళ్లకు వెళ్ళేవారు. అది అలా ఉంటే కేవలం జాబుల ద్వారా తమ ఆది వ్యాధులను దూరాల నుండి తెలియపరచగా ట్రీట్మెంట్ మూలమున నయమైన వారు వందల మంది. నిర్వర్తింతున్ పరిచర్యన్ ఆర్తులకు యావత్శక్తిని అర్పించి అని వారి దీక్ష. శాస్త్రిగారి యోగ శిష్యులు, ట్రీట్మెంట్లో గురుదేవుల శక్తులు అబ్బినవారు శ్రీ కొత్తకోట రామకోటయ్య గారు. వారు ఒకచోట ఇలా రాశారు: మా గ్రామంలో ఉన్న సాధకులలో ఎవరైనా జబ్బు చేసినప్పుడు ఆ విషయాన్ని శాస్త్రి గారికి తిరుపతి జాబు వ్రాసేవారం. ఆ వ్రాసిన జాబు పోస్టు డబ్బాలో వేసేవాళ్ళం. ఆ జాబు శాస్త్రి గారికి చేరుటకు 2-3 రోజులు పడుతుంది. కానీ ఆ జాబు ఇక్కడ పోస్టు డబ్బాలో ఉండగానే ఆ రోగికి జబ్బు తగ్గిపోవుట ఆరంభించేది. ఆ సాయంకాలానికి ఆ రోగి రోగముక్తుడై హాయిగా తిరిగేవాడు. అంటే శాస్త్రి గారు మన జాబు చూడకముందే రోగ నివారణ జరిగేదని అర్థం. ఇందుకు కారణం శాస్త్రి గారిలో ఉన్న అపారమైన ప్రేమయే అని, ఇతరులకు ఆనందం కలగాలన్న వారి ఆకాంక్షయే ముఖ్య కారణమని తెలుసుకోగలం. కరుణ, సానుభూతి, అనుతాపము శాస్త్రి గారికి ప్రాణధాతువులు. అవే వ్యాధి నిర్మూలనకు దోహదకారులైనాయి. ప్రభాకర శాస్త్రి గారిచే యోగ చికిత్స పడసి సుఖులైన వారిలో సర్వశ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారు, లాయర్, గుంటూరు, కొత్త రామకోటయ్య గారు, చిన్నకాకాని, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు బందరు, శ్రీమతి చాగంటి కల్పవల్లి గారు విజయవాడ, అడవి బాపిరాజు గారు లాయర్ భీమవరం, చిత్తూరు నాగయ్య మద్రాస్ సినీ యాక్టర్, ఎస్టిపి భాష్యకాచార్యులు గారు రాయవెల్లూరు, వెన్నెలకంటి మునికృష్ణయ్య ప్లీడర్ తిరుపతి, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు మద్రాసు, విస్సా సుబ్రహ్మణ్యం గారు బెంగుళూరు, డాక్టర్ గాలి బాలసుందరరావు గారు మద్రాసు, ఉనికిలి వెంకట్రాజు గారు గుండుకొలను పశ్చిమ గోదావరి జిల్లా, ఎన్ పద్మనాభస్వామి రాజమండ్రి మున్నగు వారు ఎందరో ఉన్నారు. 1-2 సంఘటనలు ఉదహరిస్తాను. కొత్త వెంకటేశ్వరరావు గారు అన్న సంపన్నులు లా అప్రెంటిస్ పరీక్షకు మద్రాసు వెళ్ళవలసి ఉంది. వారిది తెనాలి దగ్గర సంగం జగర్లమూడి. అప్పటికే వారు 10 నెలలుగా తీవ్ర అనారోగ్యంతో పీడింపబడుతూ ఉన్నారు. తొలుత 106 డిగ్రీల మలేరియాతో ఆరంభమైంది. అల్లోపతి, హోమియోపతి వైద్య నిపుణులచే చికిత్స చేయించుకున్నారు. ఆయుర్వేదమును వాడారు. నాటుమందులు సేవించారు. దీనికి కుదరలేదు. 20 పౌనుల బరువు తగ్గారు. రోజు సాయంకాలం జ్వరం తగులుతూ ఉన్నది. నిద్ర పట్టదు. ఏమి తిన్నా వంట పట్టదు. నరముల జిగి దిగనాడిపోయింది. వ్యాధి ఎవరికీ అంతుపట్టలేదు. ఇలాంటి స్థితిలో శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారి సలహాపై వారికడ పరిచయ లేఖ తీసుకుని మద్రాస్ చేరి శ్రీ ప్రభాకర శాస్త్రి గారిని సందర్శింప, ఏం నాయనా, ఎవరు నీవు అని స్నిగ్ధ గంభీర స్వరంతో వారు పలకరించారు. వెంకటేశ్వరరావు గారిని భోజన వసతి సౌకర్యాదులు ముందుగానే అడిగి తెలుసుకున్న తదుపరి శాస్త్రి గారి తొలి మాటలివి: మంచి నెయ్యి, కూరలు, పాలు, పండ్లు విరివిగా తీసుకోవాలి. ఈ ఆహారంతో నీ జబ్బు కుదురును అనుకోవద్దు. కుదురుతుంది. సర్వకర్త అయిన ఈశ్వరుడే ఈ శరీర పుష్టికి ఈ తిండి కావాలి అన్నారు. తొలిపూట ట్రీట్మెంట్లో వెంకటేశ్వరరావు గారి శరీరం అంతటా ఒక శక్తి ధార ప్రవహించినట్లయింది.
చెమట యోడికలు కట్టింది. ఆ పట్టున 40 రోజుల పాటు శాస్త్రిగారి దివ్య సన్నిధానంలో గడిపారు. మంచి ఆకలి, సుఖనిద్ర తొలుత చేకూడింది. 20 రోజులలో 20 పౌనులు తూకం పెరిగారు. సంపూర్ణ ఆరోగ్యంతో వారు స్వగ్రామానికి తిరిగి ప్రయాణమయ్యారు. ఈ వృత్తాంతమంతా వారే ప్రజ్ఞా ప్రభాకర పీఠికలో వివరించారు.